ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనుకు చెరగా కొనుపోబడిన బందీజనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకుని పోయి అతనితో ఇలాగు మాటలాడెను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక మీకు గతి పుట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీయూ అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమా, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఇలాగు చెప్పెను, బబులోన్ రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళుము. అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి భత్యమును బహుమానమును ఇచ్చి అతని సాగనంపగా ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్లి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. అయితే అచటచ్చట నుండి సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనుకును చెరగొనిపోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించనని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోనాతానును, తన్హుమెతు కుమారుడైన సెరాయాను, నెటోపాతీయుడైన ఏ పయి కుమారులను, కాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదల్యా యొద్దకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఇలాగ చెప్పెను, మీరు కల్దీలను సేవించుటకు భయపడుకుడి. దేశంలో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును. నేనైతేనో నా యొద్దకు వచ్చు కల్దీల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును. కానీ మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములైనను తైలమును సమకూర్చుకొని మీ పాత్రల్లో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకున్న పట్టణంలో కాపురముండుడి. మోయాబులోనేమి, అమ్మోనీయుల మధ్యనేమి, ఎదోములోనేమి, ఏ ప్రదేశములలోనే ఉన్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించిననియు వినినప్పుడు అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి. మరియు కారేహ కుమారుడైన యోహానును అచ్చటచ్చటానున్న సేనల అధిపతులందరూ మిస్పాలోనున్న గెదల్యా యొద్దకు వచ్చి, నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపినని మీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లన్ను, నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదిరిపోవునట్లును యూదా జనసేహము నశించునట్లును నెతన్య కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము. ఎవనికి తెలియకుండా నేను వారిని చంపేదును. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానాతో ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవి కార్యము చేయకూడదనెను. ఆమేన్.